అందరికీ నమస్తే. వికారాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు ప్రచారంలో పైచేయి సాధిస్తున్న రాయికల్ జగదీశ్వరి మల్లేశం గారు మనతో పాటు ఉన్నారు. వారు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఆదరణ ఎట్లా ఉంది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. అక్క, ప్రచారంలో ప్రజల నుంచి ఆదరణ ఏ రకంగా ఉంది? చాలా పెద్ద మెజార్టీతో మేము గెలుస్తున్నాం. చాలా నమ్మకం ఉంది కూడా. మేము రామాయగూడెం నుండి 19వ వార్డు నుండి మేము పోటీ చేస్తున్నాము. నా పేరు జగదీశ్వరి. ప్రజలందరికీ కూడా మాకు ఆశీస్సులు ఉండాలని, మేము అన్ని పనులు కూడా చేపిస్తామని ప్రచారం వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు తీసుకొచ్చారు? చెప్తారు. రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ అని, ఇక మంచినీటి సరఫరా అని కొన్ని. అయితే ప్రచారంలో అసలు బీఆర్ఎస్ పార్టీకే ఈ వార్డు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? మా సార్ వారికి చాలా నమ్మకం ఉంది. ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఊళ్ళో పెద్ద మనిషిలాగా. అయితే ఆయన చాలా పనులు చేపిస్తాడని వాళ్ళ నమ్మకం. ఈ సందర్భంగా మీరు ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేస్తారు? మీ సీరియల్ నెంబర్ ఏంటి ఒకసారి చెప్పే ప్రయత్నం? మాది సీరియల్ నెంబరు కారు గుర్తునే 3వ నెంబర్, లాస్ట్ నెంబర్. కారు గుర్తు భారీ మెజార్టీ ఉందని. మీరు ఏ వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు? 13వ వార్డు, 33, 34, ఇది 19 వార్డు ప్రస్తుతం ఇంటి ప్రచారంలో ఉన్నాం. మాకు స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము గత రెండేళ్లలో ఎలక్షన్స్లో 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిరు అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎవరు వింటున్నారు, కానీ మనసు మాత్రం వాళ్ళకు ఈ బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేయాలి అని వాళ్ళు గట్టిగా మాకు చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా మాకు గట్టిగా సపోర్ట్ వస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే అభ్యర్థులు అందరూ, ఓటు వేసే హక్కున్న వాళ్ళందరూ కూడా మాకు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాం, మేము బీఆర్ఎస్ వాళ్ళనే గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. ప్రచారంలో ఏమైనా సమస్యలు అంటే ఇప్పుడు 60 ఏళ్లలో వాళ్ళు చేయలేని సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది. ఆ 10 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసిండు కేసీఆర్ సార్. మరి వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, అవన్నీ తుంగలో దొక్కింది. ఇప్పుడు చేస్తాము, మేము డ్రైనేజీలు చేస్తాము, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, తర్వాత ఇవి ఎన్నో ఇంకా వివిధ పనులు చేస్తాము వార్డుకు సంబంధించినవి అని అన్నీ ఏవో మాయమాటలు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే చాలామందికి ఇందిరమ్మ ఇల్లు అని శాంక్షన్ చేసిండ్రు, అవి కేవలం పిల్లల వరకు మాత్రమే ఆగిపోయింది. మరి ఇప్పుడు అవి మనకి ఇంకా 2 ఏళ్ళ ముందు రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా అవి పిల్లలు కానీ చూస్తాం. ఇంకా కేసీఆర్ సారు ప్రతి ఇంటి కష్టము, ప్రతి ఆడబిడ్డలకు ఎంతో మేలు చేసిండ్రు. 2500 ఇస్తామని చెప్పి ఈ చేతి గుర్తు వచ్చింది కానీ మాకేమీ లేదు. ఒక 0 కరెంట్ బిల్ వచ్చింది అంతే. ఏమి లేవు. మా పిల్లల్ని మేము వ్యవసాయం చేసుకుంటాం సార్, వ్యవసాయం చేసుకుంటే మా ఆయన వ్యవసాయం చేస్తే నేను కూలి పని చేస్తాను. హామీలన్నీ ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు ప్రచారంలో చెప్తాం. ఇచ్చిండు కానీ మాకు ఏమి అమలు చేయలేదు. కష్టపడి మా భర్త వ్యవసాయం చేశారు సార్. మా బిడ్డని బాగా చదివించడం మాకు తెలుసు, మంచిగా చదివించడం కానీ ఏమి లేదు సార్. వాళ్ళకి ఇంకా ప్రైవేట్గా టీచర్గా చెప్తుంది సార్. మా పిల్లలకు మంచిగా కావాలి, మాకు మంచిగా కావాలి సార్. అంతే మేడం, దయచేసి మీరు తెలుసుకోండి మేడం. కారు గుర్తుకు ఓటేసి వస్తే అందరూ మంచి అన్ని సమస్యలు వేస్తాము. మేమందరం కారు గుర్తుకే ఓటేస్తాము. కేసీఆర్ మా బిడ్డలకు 51,000 ఉండే సార్. అప్పుడు మా బిడ్డకు 51,000 కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు. మాకు ఇప్పుడు లేదు, పని చేసిండ్రు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు వచ్చే రైతు బంధు కూడా పోయింది సార్. వచ్చే రైతు బంధు కూడా పోయింది. అన్ని ఇంకా 2 లక్షలకు వచ్చింది బంగారం, బంగారం ఆయన ఏ పార్టీని భావిస్తున్నారు? భారీ మెజార్టీ వస్తుందని బీఆర్ఎస్ తరఫున గట్టి నమ్మకం. ఓటు లేదు, మాదే ప్రచారం చాలా పెద్దగా ఉంది. మాకు ఎవరు లేరు.